హాయ్ ఫ్రెండ్, ఈ బండి రావులపాలెం నుంచి వచ్చిందండి. మొత్తం ఏసీ బండి అండి ఇది. అశోక్ లేలాండ్లో ఏసీ క్యాబిన్ అనమాట ఇది. వీళ్ళు వచ్చేసి మన యూట్యూబ్లో చూశారంట, మనం కట్టిన ఈ వీడియోలో కట్టిన బళ్ళు వీడియోలో పెడుతున్నాం కదా, ఆ బళ్ళు చూసి వచ్చారు. మనకు కూడా అలా కట్టాలి మేస్త్రి గారు, మొత్తం మనకు జింకులో రావాలి అన్నారు. సరే కడదాం, అట్నే కడదాం, తీసుకురండి అన్నాను. వచ్చారండి. అదే ముందు కట్టల పని మొదలు పెడుతున్నాను. కట్టలు చేసినాక మన గ్యారేజ్ కాడికి వెళ్ళి గ్యారేజ్ కాడికి వెళ్ళాక ఇక బాడీ కట్టడం మొదలవుద్ది. బాడీ కట్టామండి. కింద టైర్ల కాడ ఈ ఐరన్ మటకర్లు ఉంటే వెల్డింగ్ చేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ మటకర్లు వస్తాయి కదా, అవి తీసేసి ఐరన్ జింకు మటకర్లు వేస్తున్నాము. జింకు మటకర్లు వేసినాక మొత్తం కట్టుబడి అయిపోయిందండి. దీనికి వచ్చేసి మొత్తం జింకు మెటీరియల్ వాడామండి. వెనకాల బంపర్ 4 ఛానల్ కూడా జింకు ఛానల్, కళాయి ఛానల్ అనమాట. వెనక డోర్ కూడా ఒకటి వేయించుకున్నారు వాళ్ళు. ఈ డోర్ రేక్ కానివ్వండి, ఈ డోర్కి రాడ్ కానివ్వండి, ఈ మొత్తం కళాయి జింకు అండి. మొత్తం జింక్ యాంగిల్, జింకు మెస్ అనమాట. వెనకాల డోర్ కూడా ఎక్స్ట్రా పెంచానండి. పెంచి డోర్కి రాడ్డు, ఎక్స్ట్రా యాంగిల్, ఈ యాంగిల్ మొత్తం జింక్ వేసానండి. ఈ పైపులు కానీ మొత్తం జింకేనండి. ఇది ఐరన్ అనేది అసలు వాడలేదు, తక్కువ. మొత్తం కళాయి జింకు రేకులు కానివ్వండి. మొత్తం వచ్చేసి సైడ్లో వచ్చేసి 1 అడుగున్నర ఎత్తు రేకులు కట్టానండి. బ్యాక్ సైడ్ వచ్చి ఫుల్ రేక్ వేసేసాను. ఈ బద్దలు కూడా జింకు బద్దలు అనమాట. అది ఈ చైన్లు కాడ నుంచి మొత్తం జింకే. ఇక ఈ బండికి ప్రతిదీ జింకు వాడాను. పైన అడ్డం పైపు కానివ్వండి, వెనకాల ఫ్రేమ్ కానివ్వండి, అన్నీ మన సెల్ టవర్ యాంగిల్ అండి. ఈ బద్దలు యాంగిల్ మన సెల్ టవర్లో వస్తాయి కదా, వాటికి వచ్చినాయి అనమాట. వెనకాల కూడా 3 అంగుళాల ఛానల్ వేసానండి. అది కూడా జింక్ ఛానల్ వేసాను. జింక్ ఛానల్ వేసి సైడ్ యాంగిల్ వేసి కట్టాను. కస్టమర్ మాత్రం మంచి హ్యాపీ అండి. మొత్తం జింక్లో కట్టాను, ఈసరి బాగుందని. మొత్తం నీట్గా కట్టానండి. పెయింట్ పంపిస్తాను. పెయింట్ అయినాక స్టిక్కరింగ్ చేయించేసి పాయింట్లో పెడతాను. పెయింట్ అయిపోయిందండి. పెయింట్ అయి ఫ్రంట్ బంపర్ కూడా రాజస్థాన్ బంపర్ వేసాను. దీనికి రాజస్థాన్ బంపర్కి కింద పక్క కూడా ఎక్స్ట్రా పైప్ ఒకటి వేయమన్నారు, ఆ పైప్ కూడా వేసాను. ఈ రాజస్థాన్ మోడల్ బంపర్ అనమాట ఇది. ఇక సైడ్ వచ్చేసి ఇక నిచ్చెన కూడా మొత్తం జింకేనండి. యాంగులర్ కానీ పైపులు కానీ మొత్తం జింకే వేసాను. వేసి స్టిక్కరింగ్ కూడా కొంచెం పై స్టెప్ కూడా చేయమన్నారు. ఒక పై స్టెప్ కూడా స్టిక్కరింగ్ చేశాను అనమాట. ఈ కింద మామూలు బాడీకి 2 స్టెప్పులు వేస్తాం కదా, పైన రేకులు కూడా 2 స్టెప్పులు వేసాను. వేసి ఆ పైప్కి ఆరెంజ్ కలర్ కానివ్వండి, మటగర్లకి ట్యాంకీ సేఫ్టీ గార్డ్ అండి. ఇది ట్యాంకీ సేఫ్టీ గార్డు. వెనక పక్క కూడా ఆంజనేయ స్వామి బొమ్మ ఏమన్నారు, అవి కూడా వేయించేసాను. ఆంజనేయ స్వామి బొమ్మ. ఈ పైప్ ఏంటంటే పైన అవసరత పైన, కింద అయితే కింద అని పెట్టుకోవడానికి కింద కూడా సెట్ చేయించాను. 2 పక్కలు వాడుకోవచ్చు, అవసరమైతే పైన లేకపోతే కింద పెట్టుకోవచ్చు. అది పెయింట్ కూడా మంచి పెయింట్ వేయించానండి. ముందు జింక్ ప్రైమర్ వేయించేసి మొత్తం నీట్గా దానిపైన ఆస్పా పెయింట్ వేయించానండి. మొత్తం ఇది ఆస్పా పెయింట్, ఇది కంప్లీట్గా ఆస్పా పెయింట్లు వేసాను. ఎందుకంటే మామూలు పెయింట్ వేస్తే జింకుకి ఊడిపోతుంది, దానికోసం ఆస్పా పెయింట్ వేసాను. బాగుంటుందండి. వెహికల్ కస్టమర్లు మాట్లాడదాం. సారీ, మన పని ఎలా ఉందో ఏందో చెప్తారు వాళ్ళు. సారీ అడుగుదాం. హాయ్ అన్న. అన్న, ఏ ఊరు నుంచి వచ్చారన్నా? మేము ఈస్ట్ గోదావరి కోనసీమ డిస్టిక్ రావులపాలెం నుంచి వచ్చామండి. రావులపాలెం నుంచి వచ్చారా? రావులపాలెం నుంచి వచ్చాను. ఈ అడ్రస్ ఎలా తెలిసిందన్న మీకు? యూట్యూబ్లో చూసామంటే ఆల్రెడీ మీ దగ్గర 3 బళ్ళు కట్టించుకెళ్ళాను లాస్ట్ టైంలో. ఓకే. ఓల్డ్ కస్టమర్, మా ఓల్డ్ కస్టమర్ ఇల్లు అన్న. ఈ న్యూ కస్టమర్ అండి, కావాలని తీసుకొచ్చాను నేను. ఓకే అన్న. వర్క్ ఎలా ఉందన్న? బాగుందన్న. బాగా చేశారా? చాలా బాగా చేశారు. ఓకే అన్న. అంతా ఏం వాడారన్న బండికి? జింక్ వాడారన్న. మొత్తం అంతా A to Z అంతా మొత్తం యాంగ్లర్లు బద్దలు ఫ్రంట్ బంపర్ తో సుద్దా మొత్తం అంతా కూడా జింక్ కళాయి. హ్యాపీ అన్న? హ్యాపీ. చాలా బాగా చేశారు. కళ్ళు మూసుకుని చేస్తారన్న వర్క్. ఓకే. ఫిట్టింగ్ కట్ట అంతా మంచి హైలైట్ ఉందన్న. చాలా హ్యాపీ అన్న. డబ్బుల సమస్య కాదు కానీ హ్యాపీ అన్న. ఓకే తీసుకెళ్ళాను. ఓకే, హ్యాపీ అన్న. ఓకే, డన్. ఓకే, థ్యాంక్ యూ. కస్టమర్లు హ్యాపీ అన్నారండి, మాకు హ్యాపీ. అదే చాలా లేట్ అయిపోయిందిగా, బయలుదేరుతున్నారండి. నా సంతోషంలో చేయి ఊపి మరిగిపోతున్నాడు బండి కస్టమరు. ఏమైనా బళ్ళు ఉంటే చేస్తూ ఉండండి. మా నెంబర్ కింద నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాల్ చేస్తూ ఉండండి. నేను చేసి పెడతాను, నీట్గా చేసి పెడతాను, మీరు నచ్చినట్టు చేసి పెడతాను, ఇబ్బంది ఏమి ఉండదు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.
నెక్స్ట్ వీడియోలో పెడదాం. మళ్ళీ నెక్స్ట్ బండి కట్టి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.